దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే కాలం దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అక్టోబర్ మాసం మొదటి ప్రభు దినమందు దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇది ఎంతో మంచి సమయం, దేవుడిచ్చిన ఆరాధన సమయం, సంఘాలన్నిటికీ ఎంతో మంచి సమయం. దట్ వీ క్యాన్ వర్షిప్ ద లార్డ్. దేవుని స్తుతించడం ఎంతో మంచిది. మనం పాడుకున్నాం కదా, యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నాట్ దట్ వీ మీట్ సోషలాజికలీ, సామాజికంగా, ఆర్థికంగా, లేకుంటే పొలిటికల్లీ మనము డెవలప్ కావటానికి దేవుడు మనల్ని పిలవలే. ఆయన ప్రజలుగా ఉండి ఆయన స్తుతించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రాలు. పాట పాడుతున్నప్పుడు దేవుని స్తుతించడం మంచిది. చేతులెత్తి దేవుని స్తుతించడం ఎంతో మంచిది. ఇంకా కొంతమంది అక్కడక్కడ చేతులు ఎత్తలేరు. చేతులు ఎత్తడం చాలా మంచిది. మమ్మల్ని అడగండి, చేతుల నొప్పులు ఉన్న వాళ్ళని, పక్షవాయు గల వాళ్ళని అడగండి. ఓ దే లుక్ ఫర్ దట్. ప్రభువా, నా చెయ్యి కొంచెం కదుపగలిగితే ఐ లిఫ్ట్ మై హ్యాండ్ ఫర్ యూ, నీ కొరకు నా చేతిని ఎత్తుతా అంటాడు. ఒక పాట కూడా రాసుకున్నారు ఈ మధ్యలో క్రైస్తవ సమాజం. ప్రభువా, నా నోరు బాగున్నంత వరకు నిన్ను స్తుతిస్తా, నా కాళ్ళు నడిచినంత వరకు నీ యొక్క నామాన్ని నేను ప్రకటిస్తా అని. నా కాళ్ళు బాగుండాలి, నా చేతులు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి, నా హృదయం బాగుండాలని మంచి పాటలు రాసుకున్నారు. చెడిపోయినాక రాసుకునే పాటలు కావు, మంచిగా ఉన్నప్పుడే రాసుకోవాల్సిన పాటలు, దేవుని సన్నిధిలో వాడుకోవాల్సినటువంటి పాటలు. నాకు ఇక్కడ భుజం నొప్పి ఉండేది, షోల్డర్ పెయిన్, ఐ కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్. ఇప్పుడు చూస్తున్నారా? యు సీ దట్ ఇట్స్ ఎ మిరాకిల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఇంత కూడా లేకుండా అసలు ఇప్పుడు మనోళ్ళు కొంచెం బాధపడుతున్నారు. మెరక్క కూడా చేయెత్తకుండా ఇప్పుడు మంచి చేయెత్తుంది. ద మోర్ వీ లివ్. ఇప్పుడు మాకేమనిపిస్తుంది తెలుసా? ఇట్లనే ఎత్తుంచాలనిపిస్తుంది. టువర్డ్స్ ద లార్డ్. ప్రభు వైపు చేతులు ఎత్తి ఉంచడం ఎంతో మంచిది అనిపిస్తుంది. సో ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. మన యాటిట్యూడ్ షుడ్ బి ఆల్సో గ్రాటిట్యూడ్. మన యొక్క ప్రవర్తన కూడా కృతజ్ఞత సంబంధమైనటువంటి ప్రవర్తన అయి ఉండాలి. ప్రార్థన అన్నప్పుడు మోకరించడం, కళ్ళు మూసుకోవటం, తర్వాత దేవుని యొక్క మందిరంలో దేవుని స్తుతించటం ఇక్కడ చాలా అవసరం. మనం అక్కడిక్కడ డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలి. మనం ఎక్కడ కూడా మన దేవునితో ఉన్న ఆ సమయాన్ని డిస్ట్రాక్ట్ కానియాలి. ఇంకా డిస్ట్రాక్ట్ అవుతా అంటే కళ్ళకు గంతలు కట్టుకొని రావటం మంచిది. కానీ మనం వీఆర్ ఫ్రీ పీపుల్. ప్రభు మనల్ని స్వతంత్రంగా చేస్తున్నాడు కాబట్టి మనకేం కట్లు ఉండవు, బంధకాలు ఉండవు, మనకు షరతులు ఏవి కూడా ఉండవు. దేవుడు ఏ రకమైనటువంటి కండిషన్స్ మనకి ఇవ్వలేదు. వీఆర్ టు ఫ్రీ టు వర్షిప్ హిమ్. మనం ఆయనను స్వతంత్రులమై ఆయన స్తుతించాలని దేవుడు మనల్ని క్రీస్తు యేసునందు విమోచించాడు. కాబట్టి పాట పాడినప్పుడు ఏకీభవించాలి, స్తుతించినప్పుడు దేవుని యొక్క ప్రజలతో కలిసి దేవుని స్తుతించాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. కింద కూర్చోగలిగితే కిందనే కూర్చోవాలి. చాలామంది మీరు ధన్యులు, మాకు కాళ్ళు లొంగవు, కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళం కాబట్టి మాకు కష్టం. కింద కూర్చోగలిగితే చాలా మంచిది. కొన్ని మందిరాల్లో అసలు కుర్చీలేయారు. నేను ఒక మందిరానికి పోతే కుర్చీ లేదు. నేను ప్రసంగికుని కానీ కుర్చీ లేదు నాకు. ఏడ కూర్చోవాలి? ఇంకా ఆడ ముందున్న పుల్పిట్ కట్ట మీద కూర్చున్నా, కొంచెం పైకి కూర్చొని కాళ్ళు కిందికి మడుచుకొని కూర్చున్నా. కింద కూర్చోవడం రాదు, బట్ దే డోంట్. అంతే, అది అంతే. నాకు మంచిగా అనిపించింది. నా కాళ్ళు నొప్పి అవుతున్నా కానీ నాకు మంచిగా అనిపించింది. దిస్ షుడ్స్ గుడ్ సిస్టమ్. ఎక్కడైనా కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా మనం ఒక విధానానికి లోబడటం చాలా మంచిది. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలం కూడా మీరు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించుటకు, ఆయన నామాన్ని ఘనపరచుటకు, ఆయన వాక్యమును బట్టి ఆయన యొక్క నామాన్ని మహిపరచుటకు దేవుని యొక్క సన్నిధిలో కూడి వచ్చి ఉంటున్నారు. అక్టోబర్ మాసం మనకెంతో ప్రశస్తమైన మాసం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మంత్ ఫర్ ఎక్లేషియా ఎంబీ చర్చ్. ఎక్లేషియా సంఘమునకు ఎంతో ప్రశస్తమైనటువంటి నెల అయి ఉంటున్నది. సో వీ ప్రైజ్ గాడ్, వీ థ్యాంక్ గాడ్ అండ్ వీ వర్షిప్ గాడ్.
దేవుని యొక్క బిడలంగా ఈ ఉదయకాలం ఈ నెలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇది మనకు కృతజ్ఞతార్పణల నెల, దినం కాదు, నెలంతా కృతజ్ఞతార్పణల నెల. మీకు పోయిన వారం నేను చెప్పాను, ఇది మొదటి ఆదివారం దశవిభాగముల ఆదివారము, రెండవ ఆదివారం కృతజ్ఞతార్పణల ఆదివారం. కాబట్టి ఈ పండుగలో ఆనందించాలి, పండుగలో ఆనందించాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకున్నా లేకున్నా పిల్లలకు మంచి బట్టలు కుట్టించి సంతోషపడతారు. దే ఫీల్ దట్ దే హ్యావ్. పాత బట్ట వేసుకున్నా కానీ వాళ్ళ పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే ఎంతో సంతోషిస్తారు. మనం కూడా దేవునికి ఇచ్చి సంతోషించటం మనం నేర్చుకోవాలి. గివింగ్ షుడ్ మేక్ అస్ రిజాయిస్. మనం సంతోషింప చేయాలి, దేవునికి ఇచ్చి సంతోషించటం, దేవుని సన్నిధిలో నిలిచి సంతోషించటం. ఆయన ఎదుట మనము ఆయనను ఘనపరుస్తున్న వారముగా, మన నుంచి లాక్కుంటున్న వారిగా చూస్తే ఇవ్వకూడదు. మనం ఘనపరుస్తున్నాం ఆయన. మంచి ప్రశస్తమైన వస్త్రములు తీసుకుని వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం చెప్పాం కదా, మీకు ఎవరైనా కానీ ఇన్విటేషన్ ఇస్తే ఒక చిన్న గిఫ్ట్ పట్టుకొని పోతారు, ఒక చిన్న కవర్, దాంట్లో చిన్న గిఫ్ట్ పెట్టుకొని పోతారు. కొంచెం అదే సమీప బంధువులైతే కొంచెం ఆ కవర్ బరువు అవుతుంది. ఇంకా సమీప బంధువులైతే ఇంకా ఆ కవర్ పోయి దాని స్థానంలో ఒక చిన్న రింగ్ వస్తుంది. సో వీ గివ్ అకార్డింగ్ టు అవర్ రిలేషన్. మనకు దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఉదయకాలం ఈ నెలంతా కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం అర్పించుకోవడానికి మనం ముందుకు సాగుతున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని దయచేసి తెరిచి ఉంచుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయం 34 నుంచి, లూకా సువార్త 6వ అధ్యాయం 34 నుంచి 38 వరకు మనకు చదివి వినిపించబడిన వాక్య భాగాన్ని తెరిచి ఉంచుకోవాల్సిందిగా ప్రభునందు మనవి చేస్తున్నాను. 35వ వచనం నుంచి అందరం కలిసి చదువుదాం. shall we all read it? అందరం కలిసి చదువుదాం. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘం, ఆ ఉదయకాలం దేవుని సన్నిధిలో నిలిచి అక్టోబర్ మాసం మొదటి ప్రభు దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సో లెర్నింగ్ ఎట్ హిస్ ఫీట్, దేవుని యొక్క పాద సన్నిధిలో కూర్చొని మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క ప్రజలముగా దేవుడు మనకు ఈ లోకమందు కొన్ని బాధ్యతలను ఇచ్చాడు. ఆయనను స్తుతించడమే కాకుండా ఆయన కొరకు జీవించటం మనకు నేర్పించాడు. We have to live for him, we love him and we live for him. ఆయనను ప్రేమిస్తాము, మనం ఆయన కొరకు జీవిస్తాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి చక్కని జీవన శైలి. ఈ లోకమందు దేవుడు మనకు ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి అక్కడ చూడండి, 35వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, మీ శత్రువులను ప్రేమించండి అంటున్నాడు. లవ్ యువర్ ఎనిమీస్. మీ శత్రువులను ప్రేమించండి. నేను అనుకుంటాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తప్ప ఇంకా ఏ గ్రంథం కూడా చెప్పలేదు. వండి, సంపండి, నరకండి, రక్తపాతం చేయండి, వాళ్ళను బతకనీయొద్దు, వాళ్ళను ఈ లోకమందు నివసింపనీయొద్దు అని చెప్పినటువంటి అనేకమైన పుస్తకాల మధ్యలో బైబిల్ ఒక్కటే మనకేం చెప్తుందంటే శత్రువులను ప్రేమించమని చెప్తుంది. లవ్ యువర్ ఎనిమీస్. మీ శత్రువులను ప్రేమించండి, మీ విరోధులను ప్రేమించండి, మిమ్మల్ని దూషించు వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మిక్కుటముగా ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు లూకా సువార్తలోను తర్వాత మత్తయి సువార్తలోను పలుమార్లు చెప్పాడు. లవ్ యువర్ ఎనిమీ. దేవుడు మనల్ని ప్రేమించమంటున్నాడు. రెండవది మేలు చేయమంటున్నాడు. ప్రేమించటం ఒకవేళ కొంత మనసు తెచ్చుకొని చేయొచ్చు, ప్రభు చెప్పాడు కాబట్టి చేయొచ్చు, కానీ మేలు చేయమంటున్నాడు. డూ గుడ్ టు దెమ్. వారు ఆకలి కొంటే ఆహారం పెట్టమంటున్నాడు, దప్పిక కొంటే నీళ్ళు ఇవ్వమంటున్నాడు. నీ శత్రువు నీ ఎడల పగబట్టిన వాడైనా సరే నిన్ను వచ్చి ఒక సహాయం అడిగితే ఆ సహాయం నువ్వు చేయమంటున్నాడు. అందుకే అప్పు ఇయుడి అని కూడా చెప్పాడు. ఉదయకాలం మనం 3 మాటలు మనం ఉదయకాలం ఈ వాక్యం నుంచి నేర్చుకుందాం.
గాడ్ ఈజ్ ఆస్కింగ్ us టు డూ 3 థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో మనల్ని 3 పనులు చేయమంటున్నాడు. నంబర్ 1, గివ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని దేవునికి ఇయ్యమని అడుగుతుంటున్నాడు. మీ హృదయం దేవునికి ఇవ్వబడాలి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని సామెతల గ్రంథంలో సొలొమోను ఆ సంఘముతో పిలుస్తున్నాడు, దేవుని ప్రజలతో పిలుస్తున్నాడు. నా కుమారుడా, మై సన్. మీరు ఒకవేళ 1 నుంచి 9 అధ్యాయాలు చూసుకుంటే పలు అధ్యాయాల్లో నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, మై బిలోవ్డ్ సన్, నా ప్రియమైన కుమారుడా అని పిలవటం, ఆ పిలుపును మనం చూస్తాం. సొలొమోను సంఘమును, దేవుని ప్రజలను, ఇశ్రాయేలును, నేటి సంఘమును, మనలను దేవుడు కుమారుడా అని పిలుస్తున్నాడంటే ఆయన వాత్సల్యత కలిగినటువంటి ఆ పిలుపులో మనం ఏం చేస్తున్నాడంటే ఈజ్ ఆస్కింగ్ us టు గివ్ అవర్ హార్ట్. మనకు హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నాడు. హృదయమును దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని ప్రజలంగా ఒకసారి ఇవ్వటం కాదు. చాలా మంది అనుకుంటారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఇచ్చాను కదా, రక్షణానుభవం పొందినప్పుడు ఇచ్చాను కదా, సంఘంలో నా సాక్ష్యం చెప్పినప్పుడు ఇచ్చాను కదా, ఒకసారి ఇచ్చాను అయిపోయింది అనుకుంటారు. హృదయము ఇది మన చేతుల్లో ఉంది. మనము ప్రతిసారి ఇవ్వాల్సిన వాళ్ళమే, ప్రతి దినము ఇవ్వవలసిన వాళ్ళమే, ప్రతి క్షణం కూడా దేవునికి మనము సరెండర్ చేసుకుంటున్నాల్సినటువంటి హృదయమే ఈ హృదయం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో హృదయానికి చాలా పెద్ద స్థానం ఉంది. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనంలో హృదయముల గురించి దేవుడు బహుగా ఆయన ఆలోచిస్తున్నాడు. నీ హృదయములో నుండి ఏం బయలుదేరుతాయి? జీవధారలు బయలుదేరుతాయి. ఫౌంటైన్స్ ఆఫ్ లైఫ్. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ ఇంగ్లీష్లో వాడాడు. మీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతాయి. ఈ హృదయం కనుక చెడిపోయింది అనుకోండి, పడిపోయింది అనుకోండి, హృదయంలో కంపులేసిపోయింది అనుకోండి, హృదయంలో స్వార్థము, హృదయంలో కక్ష, కార్పణ్యము, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష ఇటువంటి వాటి చేత నింపబడితే ఆ హృదయంలో జీవమే ఉండదు. ఇంకా జీవధారలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సొలొమోను చెప్తున్నాడు, నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతాయి. మీకు తెలుసా మీ హృదయం ఎంత ప్రశస్తమైందో? దేవుడు ఎంత ప్రశస్తమైన హృదయాన్ని నరునికి ఇచ్చాడో మీకు తెలుసా? దేవుని సంఘానికి ఎంత శ్రేష్టమైన హృదయాన్ని దేవుడు ఇచ్చాడో మీకు తెలుసా? ఇది దేవుడిచ్చిన హృదయం. ఇది నీది కాదు. నా ఇష్టం అంటారు చాలా మంది. నా బతుకు నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం, ఇట్స్ మై చాయిస్. నా ఇష్టం భయ్ అంటారు. లోకమంతా అట్లే అంటది. దేవుని ప్రజలు కూడా అక్కడక్కడ అంటా ఉంటారు. నీ ఇష్టం అనడానికి దేవుడు నీకు హృదయాన్ని ఇవ్వలేదు, అది ఆయనది. చిన్నపిల్లలు చాలాసార్లు మనం ఏదైనా కొనిస్తే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈరా బాబు అంటే ఇయ్యడు. నాది అంటాడు, నాది అంటాడు. డబ్బులు పెట్టింది మనము, కొన్నది మనము, అన్నిట్లో మంచిదాన్ని ఎంచుకొని తీసుకొచ్చింది మనము. తీరా చేతికి ఇచ్చిన తర్వాత నాది అంటాడు. చిన్నపిల్లల తత్వం కలిగినటువంటి ప్రజలు ఈ లోక ప్రజలు. దేవుని ప్రజలు అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో సొలొమోను మనకు చెప్తున్నాడు. ఈ హృదయము చాలా శ్రేష్టమైనది. బ్యూటిఫుల్ హార్ట్. దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చాడు, నిష్కపటమైన హృదయాన్ని ఇచ్చాడు, నిందారహితమైన హృదయాన్ని ఇచ్చాడు, మేలు చేయు హృదయాన్ని ఇచ్చాడు, దేవుని మహిమపరిచేటటువంటి హృదయాన్ని ఇచ్చాడు. ఒక మనిషిని చూస్తే అరే ఎంత మంచోడు రాబాయి అని ఒకవేళ ఎవరైనా అంటే గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్, దేవుడు మహిమపరచబడతాడు. నీ హృదయం అటువంటిది. దాన్ని కంపులేపుకుంటే, దానికి ఉన్నటువంటి శ్రేష్టతను పోగొట్టుకుంటే, ఆ హృదయం చెడగొట్టుకుంటే దాంట్లోంచి జీవధారలు బయలుదేరవు. ఎంత మంచి వాక్యం చెప్పినా, ఎంత మంచి పాట పాడినా, ఎంతసేపు ఆరాధన చేసినా హృదయం చెడిపోతే, పడిపోయి ఉంటే ఆ హృదయంలోంచి జీవధారలు బయటికి రావు. అందుకే ఈ సొలొమోను సామెతల్లో అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. గాడ్ వాంట్స్ అవర్ హార్ట్. దేవుడు మన యొక్క హృదయాన్ని ఆయన అడుగుతుంటున్నాడు. మనం ఆయన సన్నిధిలో మన యొక్క హృదయాన్ని మనము సమర్పించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు పరిశుద్ధ గ్రంథం ప్రతిసారి కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది. నీవు దేవుని యొక్క
బిడ్డవైతే, దేవుని వలన ఇవ్వబడిన హృదయం కలవాడవైతే, కలదానవైతే నువ్వు తప్పనిసరిగా నీ హృదయమును దేవునికి ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో కూడా పలుమార్లు రాశాడు, మనం కొన్నే చూస్తున్నాం. దీంట్లో చూడండి, 17వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. 17వ అధ్యాయం 3వ వచనం, వెండికి మూస తగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అదొకటి అండర్లైన్ చేసుకోండి. వెండికి మూస తగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయం మంచిగుందా చెడ్డగుందా అనేది మనం చెప్పనీకి రాదు, ఎవరికి అవకాశం లేదు. మన హృదయం ఎట్టిదో దేవుడు చూస్తాడు. దెన్ గాడ్ సీస్. ఎలాగైతే కొలిమిలో బంగారం పరీక్షించబడుతుందో, మూసలో వెండి ఎలాగైతే ప్రక్షాళన చేయబడుతుందో, దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు తన యొక్క వెలుగులో ఆయన మనకు హృదయాన్ని పరీక్షిస్తాడు. హృదయములను అంతరింద్రియములను పరీక్షించు నీతిగల దేవా అని ప్రార్థన చేస్తాడు కీర్తనకారుడు. బ్యూటిఫుల్ ప్రేయర్. నేను నేర్చుకున్నా, మీరు కూడా నేర్చుకోండి. దేవా 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 అనకుండా హృదయములను అంతరింద్రియములను పరిశీలించు ఓ నీతిగల దేవా. దాంట్లోనే స్తుతి ఉంది, దాంట్లోనే ఆర్ద్రత ఉంది, దాంట్లోనే తీవ్రత ఉంది, దాంట్లోనే ఎన్నో ఎన్నో రకాలైన ఏమంటారు ద మోడ్ ఆఫ్ బిసిచ్, అడుక్కునేటటువంటి విధానం, దేవుని ప్రాధేయపడే విధానం దాంట్లో ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు హృదయాలను పరీక్షిస్తాడు. హృదయాన్ని మంచిదిగా ఇచ్చాడు. మంచి హృదయాన్ని మనకిచ్చి ఈ హృదయాన్ని ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి ఈ హృదయం మనం చెడగొట్టుకోవడానికి వీలు లేదు. హృదయం గురించి మనము ఒకటే ఆలోచన చేస్తాం. ఎహెజ్కేలు 17 రాసినట్టు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని బాగు చేయగలవాడేవాడు అనేది ఒకటే మన జ్ఞాపకం ఉంటుంది. కానీ గాడ్ గేవ్ ఏ బ్యూటిఫుల్ హార్ట్. దేవుడు మనకు మంచి హృదయాన్ని ఇచ్చి, నాయన నీ వల్ల నువ్వు ఈ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఇట్ రన్స్, ఎక్కడ పడితే అక్కడ పోతుంది. ఈ లోకంలో ఏది కనబడితే అది ఆశిస్తుంది. నీ హృదయము నిన్ను లాక్కపోతుంది, నీ శరీరాన్ని గుంజుకపోతుంది. నీ హృదయము నీ చేతుల్లో పెట్టుకోదు, నీ హృదయాన్ని నాకిమ్మంటున్నాడు. సామెతలు గ్రంథం 23లో కూడా మనం చూస్తాం. 23 సామెతలు 23:26, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. అండర్లైన్ చేసుకోండి అది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, దయచేసి మన హృదయాలను దేవునికి ఇయ్యటం నేర్చుకుందాం. ఇట్స్ నాట్ 1 day సర్వీస్, ఇట్స్ నాట్ 1 year సర్వీస్, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ సర్వీస్. శాశ్వత కాలం, క్రీస్తునందు రక్షణ పొందిన జీవిత కాలం అంతా కూడా అనుదినము లేచి మన హృదయాలను దేవునికి అర్పించుకుంటూ ఉండాలి. మీ ప్రార్థన ఎలా ఉంటుందో నాకు తెలియదు. వెన్ యూ వేకప్ యూ ప్రే. మీరందరూ మంచి వాళ్ళు కాబట్టి, దేవుని పిల్లలు కాబట్టి ప్రార్థనతో మీ దినాన్ని ఆరంభిస్తారు. కానీ ఏమని ఆరంభిస్తారో తెలియదు. మీ ప్రార్థన ఎట్లుంటుందో నాకు తెలియదు. చాలా మంది ప్రార్థన ఆరంభించగానే దే జస్ట్ సే, ప్రభువా నీకు స్తోత్రం, అయ్యా నాకు ఆత్రం, నాకు ఇవన్నీ కూడా ఇచ్చేసే అంటారు. నాకు ఇది అది ఇది అది ఇది అది ఇమ్ము ఇమ్ము అని అడిగేటివి 4 కలవని సామెతల్లోని చివరి అధ్యాయాల్లో చెప్పాడు. జలగ ఇమ్ము అంటదంట. ఇవన్నీ కూడా ఇమ్ము 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 అంటాయి. నీవు కూడా ఒక జలగవైతే అట్టాగే అడుగు దేవుణ్ణి. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయము నాకిమ్ము. మై డియర్ సన్, నీ హృదయము నాకిమ్ము. నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తే ఐ విల్ బ్యూటిఫై యువర్ లైఫ్. మీ జీవితాన్ని చాలా సంతోషభరితంగా చేస్తాను. మనందరికీ తెలుసు కదా, మనము డబ్బులు మనల్ని సంతోష పెట్టలేవు, మన వస్త్రాలు మనల్ని సంతోష పెట్టలేవు, మన ఇల్లు, మనం ఏది నాది నాది అనుకున్నా ఏది నీకు సంతోషాన్ని కలిగించదు. అందుకే మనం దేవుని పిల్లలమైతే మన హృదయాలను దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క బిడలముగా మనము ఈ లోకమందు దేవుని వలన కలిగే సంతోషాన్ని అనుభవించడానికి మనం ముందరికి సాగాలి. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం.
నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అభంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోపలి నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హృదయము జీవ ధారలు ప్రవహిస్తాయని సొలొమోను చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ హృదయం నీ చేతుల్లో ఉంటే నీ హృదయంలో ఇవన్నీ నింపబడతాయి. ఏమని నింపబడతాయి? పైనున్నవని చెప్పాడు. ఇంకా పై వచనం 21వ వచనం అని చెప్తున్నాడు. ఏముంటాయి? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. ఇవన్నీ కూడా నీవు తెచ్చుకునేటటువంటి, నాది నాది అనుకునే నీ హృదయంలో నీకు వచ్చేవి ఇవి. అందుకే సొలొమోను అంటున్నాడు, నాకు తెలుసయ్యా ఈ హృదయం సంగతి. ఈ హృదయము మీ చేతుల్లో ఉన్నంత వరకు ఇది పాడైపోతుంది, మీ శరీరం పాడైతుంది. హృదయం పాడైతే మీ శరీరం పాడైతుంది. మీ శరీరం మీ జీవితం అంతా పాడు చేస్తుంది. మీ జీవితం అంతా పాడైనప్పుడు అది దేవునికి ప్రయోజనకరం కాదు. అది నరక పాత్రమైనటువంటి జీవితముగా అది ఎంచబడి తీర్పునకు లోనవుతుంది. కాబట్టి నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని కీర్తనకారు చెప్తున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం మనం ఎంతవరకు చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. గుడ్, అందరు చదువుతున్నారు, మంచిది, అందరు చదవాలి. మందిరంలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అందరు రావాలి. పరిశుద్ధ గ్రంథం పట్టుకొచ్చిన వాళ్ళందరూ కలిసి చదవాలి. ఇట్స్ కార్పొరేట్ రీడింగ్. అందరం కలిసి చదవటం చాలా మంచిది. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ఆనాడు ఆ యవనకునితో చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్రోపదేశకునితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయమును ప్రభుకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? నీ పూర్ణ హృదయాన్ని ఇవ్వాలి. గివ్ యువర్ కంప్లీట్ హార్ట్. సగం సగం కాదు, చాలాసార్లు సగం సగం ఇస్తారు. ఇది నాది, చిన్నపిల్లల్లాగా మొత్తం నాది అంటారు. లేకుంటే ఈ భాగము నాది, ఈ భాగము నీది. ప్రభువా, మై చాయిసెస్ ఆర్ డిఫరెంట్ అండ్ యువర్ థాట్స్ ఆర్ డిఫరెంట్. యెషయా 8:58లో చూస్తాగా, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అంటాడు. మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ మీ ఆలోచనలు మీ తలంపులే శ్రేష్టం అనుకుంటే యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు శాశ్వతంగా పోగొట్టుకుంటారు. ఇదే కాదు, మన ఈ కృతజ్ఞతార్పణ పండుగ సందర్భంగా కృతజ్ఞతలో మొదటి మెట్టు హృదయం. హృదయం లేకుండా నీ డబ్బు దేవునికి అవసరం లేదు. అలా తెచ్చి పాడైనటువంటి చాలా మంది ఉన్నారు. దే లాస్ట్ దేర్ లైఫ్. ఇచ్చి సచ్చినోళ్ళు ఉన్నారు. ఇచ్చి సావకూడదు, ఇచ్చి దీవించబడాలి. దేవుని యొద్దకు తెచ్చి దీవించబడాలి. దేవుని యొద్దకు వచ్చి దీవించబడాలి. వచ్చి మనము దేవుని వలన ఆ యొక్క శిక్షను అనుభవించాల్సిన ఆవశ్యకత దేవుడు మనకు ఇవ్వటం లేదు. నీ పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించమంటున్నాడు. నీ చాయిసెస్ అన్నీ ఆయనవై ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఎంతమంది ఈ మాటను సరిగా నెరవేరుస్తున్నారో మనకైతే తెలియదు. వాక్యం అయితే కంటతో వస్తుంది, పాటలు కంటతో వస్తాయి, కానీ వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం మనం చాలా మంది వెనుకబడి ఉంటున్నాం. మన చాయిసెస్ లో దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా? ప్రభువా, నువ్వు ఇస్తే నేను తీసుకుంటా, నాకు ఇల్లు కావాలి, నేను ఇల్లు కోసం ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. నాకు కారు కావాలి, నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. లేదు లేదు, ఇదంతా నీ అవసరం లేదు, నా దగ్గర పైసలు ఉన్నాయి, నాకు లోన్లు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి, నేను తెచ్చుకుంటా అంటే నీ హృదయము నిన్ను దేవుని యొద్ద నుంచి దూరంగా తీసుకొని పోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలో మనం దేవుని యొక్క బిడ్డలముగా మన హృదయాలు దేవునికి అర్పించాల్సినటువంటి ఆవశ్యకత దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక
4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. బ్యూటిఫుల్ వర్స్. వీలైతే కంటతో నేర్చుకోండి, కంటతో నేర్చుకోవాలి. దేవుని వాక్యము సజీవమైనదై అది బలము గలదై వాడి అయిన ఖడ్గం వలె ఎక్కడెక్కడ దూరుతుందంటే చూడండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించనంత మట్టుకు దూరుచు. ఇది దేవుని ప్రజలకు కలగాలి. యు వాంట్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ కదా. దేవుని వాక్యముతో మీరు మీ అనుభవం కలిగి ఉండాలనుకుంటారు కదా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కాదు, ఈ మంట మండాలి. వెన్ ద సోర్డ్ ఈజ్ మీ 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 గుండెల్లోంచి ఈ కత్తి దూచుకుపోయినప్పుడు, మీ ఎముకలు మూలుగుల్లోంచి ఈ కత్తి దూయబడినప్పుడు, ఈ కత్తి పొడుచుకొని పోయినప్పుడు, అప్పుడు దేవుడు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఆలోచనలను బయటికి తీసుకుని వస్తాడు. ఆర్ యూ రీడింగ్ ద వర్డ్ లైక్ దట్? వాక్యాన్ని అట్లా చదువుతున్నారా, లేకుంటే వాక్యాన్ని లక్కీ లాటరీగా చదువుతున్నారా? చాలా మందికి లక్కీ లాటరీగానే చదువుతారు. దే వాంట్ ఓన్లీ ద ప్రామిసెస్. నీ ముందు నీ వెనక నీకు తోడై ఉంటాడు, నీకు పక్కన 10,000 మంది పడినను, నీ కుడి పక్కల 1000 మంది పడిన, 10,000 మంది ఎడమ పక్క పడ్డా కానీ ఏ అపాయము నీకు రాదు. అబ్బా చాలు. వాక్యము వాగ్దానాల కొరకు కాదు, వాక్యం వాతల కొరకు. వాత పెట్టాలి వాక్యం. వాక్యము ఖండించాలి, వాక్యము గద్దించాలి, వాక్యం మనల్ని శిక్షించాలి, వాక్యం మనల్ని సరిచేయాలి. మొత్తానికి మంచి వ్యక్తి ఇంటలేం. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12లో చెప్పినట్టు అది మన ఎముకల్లో మూలుగల్లో ప్రాణాత్మ దేహముల్లో కూర్చుకొని మనల్ని దేవుని వైపు నడిపించేటటువంటి వాక్యముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ కార్యం అంటే అది. ఆ పరిశుద్ధాత్మ కార్యాన్ని నాకు నెరవేర్చేవా అని మనం అడిగితే దేవుడు నెరవేరుస్తాడు. చివరిగా ఎక్కడ పోతుందంట? హృదయములను అంతరంద్రియములను పరిశీలిస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. వింటున్నారా? హృదయము నా కిమ్ము అని సొలొమోను అనేక సామెతల గ్రంథంలో చెప్పటము అదేదో మామూలుగా ఆట వస్తువు కాదు ఇవ్వటం. దేవుడు నీకు ఇచ్చిన హృదయాన్ని తిరిగి దేవునికి ఇవ్వటం అనేది మొదటి కృతజ్ఞత. వింటున్నారా? కృతజ్ఞతార్పణ పండుగ సందర్భంగా రానున్న కృతజ్ఞతార్పణ దినములో, లేకుంటే ఇది నేర్చుకుంటున్న ఈ దినం మొదలుకొని మన జీవితాంతం మట్టుకు కృతజ్ఞత కలిగిన వారమై, లార్డ్ దిస్ ఇస్ యువర్ హార్ట్, నువ్వు ఇచ్చిన ఈ హృదయం ఇది నీకు ఇస్తాను, నీవు ఇచ్చినటువంటి మెదడు ఇది నీకు ఇస్తాను, నువ్వు ఇచ్చిన ఈ కళ్ళు ప్రభువా నీ కొరకు నేను వాడుతాను, ఈ కాళ్ళు చేతులు ప్రభువా నీ కొరకు నేను వాడుతాను, నేను ఐ యూజ్ దీస్ ఫర్ యువర్ గ్లోరీ. ప్రభువా నాకు సహాయం చేయంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమడుగుతున్నాడు దేవుడు? హృదయాన్ని అడుగుతున్నాడు. అమ్మా, మన హృదయము దేవునిదై ఉండాలి, దేవుని యొక్క అర్పణగా తీసుకొని రావాలి. మనందరికీ తెలుసు ఇది బలహీనమైన హృదయం, ఇది కృంగిపోయే హృదయం, ఇది దేవునికి ఎదుట ఎప్పుడు కూడా సరిగా లేనటువంటి హృదయం. కాబట్టి దీన్ని ప్రతిసారి దేవుని యొక్క కృపాసనం యుద్ధకు మనము ధైర్యంగా తీసుకుని వచ్చే, అయ్యా క్లెన్స్ ఇట్, నీ వాక్యము చేత నా హృదయాన్ని పరిశుద్ధపరుచు అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సో ఫస్ట్ సాక్రిఫైస్, మొదటి అర్పణ, మొదటి కృతజ్ఞత అర్పణ అది నీ హృదయం ఉండాలి. రెండవది, వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us, దేవుడు మన యొద్ద నుంచి ఏం కోరుతున్నాడు? మొదటిది హృదయం. ఆయన మన నుంచి హృదయం అడుగుతున్నాడు, హృదయమును మనం దేవునికి తీసుకుని వస్తున్నాం. రెండవది, దేవుడు సమయాన్ని అడుగుతుంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ అస్ అవర్ టైం. మన జీవిత కాలం అంతా కూడా, మన యొక్క సంవత్సరాలు, మన నెలలు, మన యొక్క దినాలు మనం దేవుని యొక్క సన్నిధిలో నిలిచినప్పుడు వాటి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ప్రభువా నాకు 70 ఏండ్ల 4 నెలల 21 దినాలు ఇచ్చావని ఎవరైనా చెప్పగలిగేటోళ్ళు ఉంటే
ఈ లెక్క అంతా చెప్పాలి. మోషే లెక్క చెప్పాడు. 120 సంవత్సరాలు బ్రతికి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో, 40 సంవత్సరాలు మిద్యానులో, తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడపటంలో దేవుడు అతన్ని లెక్క చూశాడు. ప్రతిదీ కూడా లెక్క చూడబడుతుంది. మెనే మెనే టికెల్ ఉఫార్సిన్. నెబుకద్నెజరుతో చెప్పాడు, నువ్వు ఏ రాజు అయినా పర్వాలేదు, నువ్వు నన్ను ఎరిగినా పర్వాలేదు, ఎరగకున్నా పర్వాలేదు, ఐ విల్ సీ యువర్ అకౌంట్. నీ లెక్క నేను చూస్తాను, నీ సమయాన్ని నేను చూస్తాను. మెనే మెనే టికెల్ ఉఫార్సిన్. నేను నిన్ను త్రాచులో చూడగా నువ్వు తక్కువ పడ్డావు. సమయం విషయంలో దేవుని సన్నిధిలో తక్కువ పడితే మనము ప్రమాదంలో ఉన్నాం, తక్కువ పడ్డాం అంతే. 35 మార్కులకు మనకు 31 మార్కులు వచ్చాయి, పాస్ కాదు అది. 33 మార్కులు వచ్చాయి, పాస్ కాదు అది. 35 వస్తేనే పాస్. మనము దేవుని యొక్క సన్నిధిలో లెక్క అప్పచెప్పవలసినటువంటి వారం. దేవుడు సమయాన్ని అడుగుతున్నాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకొరకు? ఇవి దినములు చెడ్డవి. దీస్ డేస్ ఆర్ వెరీ కరప్ట్ డేస్, వైల్డ్ డేస్, భయంకరమైన దినాలు. ఇవి మంచి దినాలు కాదు, దుర్దినములు. సామెత ప్రసంగిలో అంటాడు, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని పిలిచాడు. దినములు చెడ్డవి, మంచి దినాలు అనేవి ఏం లేవు. చాలా మంది బయట వాళ్ళు చెప్తారు, లోకస్తులు చెప్తారు, మంచి రోజులు రాబోతున్నాయి, లోక కళ్యాణం జరగబోతుంది, మనకు మంచి దాచి ఉంచాడు దేవుడు, మేలుంది. ఇక్కడ కాదు మేలు, ఆయన దగ్గర మేలుంది. దేవుడు తన ప్రజల కొరకు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది, అది మంచిది. 19వ కీర్తనలో కీర్తనకాడు రాసింది, మేలును మన కొరకే దాచి ఉంచాడు. కానీ ఈ లోకమంది కాదు. ఈ లోకంలో ఉన్న దినములు, ఈ లోకంలో మనం గడిపే దినాలు, గడిపే సమయం అంతా కూడా చాలా ప్రమాదకరమైనవి, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. మీకందరికీ తెలుసు కదా, ప్రపంచంలో చాలా దేశాలు యుద్ధ వాతావరణాల్లో ఉన్నాయి. ఎప్పుడు ఏ దేశం మీద ఏ రకమైన అణ్వాయుధాన్ని ప్రయోగిస్తూ తెలియనటువంటి శత్రు భావాల్లో ఉన్నారు. అప్పుడే కలుసుకుంటారు, అప్పుడే విడిపోతారు. మోదీ చైనాకు పోతాడు, జిన్పింగ్ అమెరికాకు పోతాడు. వీ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్. అప్పుడప్పుడే వాళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ అప్పుడప్పుడే వాళ్ళు కలిసిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి లోకం. శత్రువులు మిత్రులుగా అవుతున్నారు, మిత్రులు శత్రువులుగా అవుతున్నారు. ఈ ప్రమాదకరమైనటువంటి సమయాల్లో దేవుని సంఘము తమ యొక్క దినములను లెక్కించుకోవాలి. తమ యొక్క దినములు ఎటువంటివో గుర్తుంచుకోవాలి. నాట్ గుడ్, మంచిగా అనిపించవచ్చు, అంతా బాగుంది అన్నప్పుడే ప్రభు తన యొక్క రాకడను ఈ లోకానికి అనుగ్రహిస్తాడు. దినములు చెడ్డవి, చాలా చెడ్డవి. మీరు మంచి అనుకున్నటువంటి వారిలోంచే చెడు బహుశా బయటికి రావచ్చు. కాబట్టి మిమ్మల్ని, సంఘాన్ని ఏమంటున్నాడంటే సమయం పోనీయద్దు అంటున్నాడు. రిడీమ్ యువర్ టైం. మీ సమయాన్ని మీరు పొదుపు చేసుకోవాలి. సమయాన్ని పోనీయకండి, ఉన్న సమయాన్ని పోనీయకండి. మోషే సమయాన్ని పోనీయలేదు. 40 సంవత్సరాలు ఫరో దగ్గర, 40 సంవత్సరాలు మిద్యానులో. ప్రభువా, ఈ 40 సంవత్సరాలైనా కానీ నీవు చెప్పింది నేను చేస్తా, నీవు ఏం చేస్తావో నేను అదే చేస్తా, ఇంకా నాకు ఇంకేం పని లేదు. నాకు ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, నాకు అవసరతలు ఉన్నాయి, నాకు శరీరంలో అనారోగ్యం అప్పుడప్పుడు అవుతుంది, కానీ నాకు నీ పని ముఖ్యం. అట్లీస్ట్ దీస్ 40 years. ఆయన ఏం ప్రార్థన చేయలేదు. మనం ఆయన ఉన్న కాలాన్ని 40గా మనకి ఇచ్చినటువంటి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ 40 ఏళ్ల కాలంలో మోషే తన జీవితానంతటి ప్రభు కొరకే ఆయన అర్పించి నడుచుకున్నాడు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ దుర్దినములు రాకముందే, దినములు చెడ్డవి అవుతున్నప్పుడే సమయాన్ని పోనీయొద్దు. రిడీమ్ టైం. సమయాన్ని పోనీయొద్దు అంటే మనం సమయాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. మీకు తెలుసా, యు ఆర్ మిస్యూజింగ్ టైం. సమయాన్నంతా మిస్యూజ్ చేస్తున్నారు. దేవుడు ఎక్కడున్నామంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు మీరు? దేవుడు ఏం చేయమంటున్నారు, మీరేం చేస్తున్నారు?
ఎడతెగక ప్రార్థన చేయడం దేవుడు పిలిచాడు. మనం ఏం చేస్తున్నాం? తెగి తెగి ప్రార్థనలు చేస్తున్నాం. కొంచెం సేపు ప్రార్థనలు ఉంటే ఇంకా మనకు ఆయాసం, దుఃఖం, ఇంకా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతా ఉంటాం. ఆల్ నైట్ ప్రేయర్ పెడితే వచ్చేటోళ్ళు కొంతమంది, అందరు రారు. నిద్ర వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకు ముఖ్యం, వాళ్ళకున్న పనులు వాళ్ళకు ముఖ్యం. దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. మీరు కొంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకుంటారు, అయినా కానీ ఆల్ నైట్లో వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను మీకేమి ఇయ్యలేను, కానీ దేవుడు మీరు గడిపిన సమయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థనా సమయం అంటే రారు, ఒక ప్రత్యేకమైనటువంటి టీచింగ్ క్లాసెస్ అంటే దానికి రారు. మన ఇష్టం, మా ఇష్టం, మేము వస్తే వస్తాం, లేకుంటే రాం. టైమ్ ఈజ్ అవర్స్, అవర్ హార్ట్ ఈజ్ అవర్స్. మా హృదయం మాదే, మా సమయం మాదే అనేటటువంటి వారితో దేవుడు లెక్క చూస్తున్నాడు. మనం ఇంతకుముందే చదువుకున్నాం, లూకా సువార్త 6:28 ఏం చేశాడు? మీరు ఏ కొలతతో కొలుస్తారో చెప్పండి, అదే కొలతతో కొలుస్తానంటాడు. అది మీరు రాసి పెట్టుకోవాలి, మనందరం రాసి పెట్టుకోవాలి. మీరు ఎంత సమయం దేవునికి ఇస్తారో అంత సమయం దేవుడు మీకు ఇస్తాడు. ఆయన లెక్క తప్పడు, మాట తప్పని వాడు లెక్క తప్పడు. మీరు దేవునికి సమయం ఇస్తే దేవుడు మీకు సమయం ఇస్తాడు. మీ ప్రార్థనలు ఎందుకు ఇట్లేడు? మీ జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదం చూడట్లేదు? మీకున్న ఇరుకుల్లో దేవుడు ఇచ్చే విశాలత ఎందుకు కనబడతలేదు? మీకున్న బాధల్లో దేవుని యొక్క ఆదరణ మిమ్మల్ని ఎందుకు కవర్ చేయటం లేదు? అంటే యువర్ టైం, మీ సమయం మీకు చాలా ప్రశస్తమైంది కాబట్టి దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు దేవునికి ఇవ్వటం లేదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 9:12 వచనం. ప్రసంగి 9:12 వచనం. తమ కాలం ఎప్పుడొచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. వారును అంటే ఎవరు? అంటే దేవునికి సమయం ఇయ్యనోళ్ళే కాదు, అందరూ చిక్కుపడతాం. దేవుని యొక్క తీర్పులందు అందరం ఇరుక్కుంటాం. ఆకాను ఒక్కడు పాపం చేస్తే ఇశ్రాయేల్ అందరికీ శిక్ష దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క శిక్ష కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒక్కరికి ఇవ్వచ్చు కదా, ఆకాన్ని ఒక్కరినే చంపొచ్చు కదా, కానీ దేవుడు ఇశ్రాయేల్ అందరిలో అనేకులు హతులైనట్టుగా ఆ యుద్ధంలో మనం చూస్తాం. దేవుడు మన జాగ్రత్తగా ఉంటున్నాడు. తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరగరు. నేను పోయిన వారం ఒక పాస్టర్ యొక్క ఆయన చనిపోయాడు, ప్రభు నన్ను నిద్రించాడు హైదరాబాద్లో. ఆయనను చూడడానికి పోయాను. నాకు కొద్ది కాల పరిచయమే కానీ చాలా మంచివాడు, చాలా మంచి పాస్టర్, చాలా మంచి సేవ చేస్తున్నవాడు. ఎక్కడా టీవీల్లో కానీ ఎక్కడా కనబడాడు, కానీ ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు. ఆయన పోయే దేశాలు ఎవరు పోరు. ఆయన అమెరికా కోడు, ఆస్ట్రేలియా కోడు, కానీ ఆయన ఉగాండాకు, సోమాలియాకు, ఆఫ్రికాలో ఇంకా పోని ఆ రాష్ట్రాలకు పోతాడు. పోయి అక్కడ పోయి దేవుని యొక్క సువార్త ప్రకటించి వస్తాడు. వెరీ వెరీ హంబుల్ మ్యాన్. ఎవరికి కనబడు, ఏ అలంకారాలు ఉండవు. ఒకటి మాత్రం కోట్ వేసుకొని టై మాత్రం కట్టుకుంటాడు, అదొకటే. కానీ అటువంటి మంచి దైవజనుడు అకస్మాత్తుగా మరణించాడు. బుధవారం రోజు సాయంకాలం ప్రేయర్ మీటింగ్ జరిగించి రాత్రి ఇంటికి పోయి హార్ట్ అటాక్ వచ్చి పొద్దుగాలనే చనిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 63 years, 63 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. నాకు ఆయన ఒక్కడే తెలుసు, ఆయన ఇంట్లో ఎవరు కూడా తెలియదు. అక్కడికి పోయినాక చూస్తే చాలా విచారకమైన అందరూ వచ్చారు, చాలా మంది సేవకులు వచ్చారు. హఠాన్ మరణం వింటున్నారా? మరణం ఎవరికి చెప్పి రాదు. ఆయన కనీసం బాగలేడు, ఒక 2 రోజులు, ఒక 2 వారాలు అడ్డం పట్టాడంటేనే అర్థం చేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు, అటువంటి కాలం మనకుంది. తమ కాలం ఎప్పుడు వచ్చినో వారికి తెలియదు. అటువంటి భయంకరమైనటువంటి కాలంలో
మనము ఎట్లుండొద్దు అంటున్నాడంటే చేపలు వలయందు చిక్కబడినట్లు. చేపలు వలలో చిక్కబడ్డప్పుడు ఎట్లుంటాయి? గిలగిలగిలగిల కొట్టుకుంటాయి. ఎందుకంటే చేపలు ఎప్పుడు ఏమనుకుంటాయంటే మేము వీఆర్ ఫ్రీ, మాకు ఈ సరస్సు, ఈ నది, ఈ కాలువంతా మాదే అన్నట్టుగా తిరుగుతూ ఉంటాయి. సడన్ గా వలలో పడేసరికి ఇంకా గిలగిలగిలగిల కొట్టుకుంటా ఉంటాయి. పిట్టలు వలలో పడినట్టుగా పిట్టలను వలలో వేసినప్పుడు ఎగురుతూనే ఉంటాయి. చేపలు ప్రాణం కొరకు తన్లాడుతూ ఉంటాయి. అటువంటి కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. సమయం మీది కాదు. టైమ్ ఈజ్ నెవర్ యువర్స్. మీది కానే కాదు. మీ బట్టల మీద ఉండొచ్చు, మీ అన్నం మీద ఉండొచ్చు, కానీ సమయము దేవుంది, హృదయము దేవుంది, సమయము దేవుంది. కాబట్టి సమయము దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. టు లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిలో ఉండటం మనం నేర్చుకోవాలి. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ సేవకుడు, చనిపోయిన సేవకుడు దేవుని యొక్క సన్నిధిలో చాలా సంతోషంగా ఉండి ఉంటాడు. దేవుని పిలుపు అందుకొని దేవుని యొక్క సన్నిధికి ఆయన చేరి ఉంటాడు. ఆయన జీవితంలో చాలా మటుకు పరిచర్య చేస్తూనే పోయాడు. పరిచారకునిగానే ఉన్నాడు. తనకున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో అనేక సంవత్సరాలుగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. అటువంటి పరిచర్యలు దేవుడు అతన్ని ఖచ్చితంగా దీవించి ఉంటాడని నమ్ముతుంటున్నాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. యు కెనాట్ కౌంట్. ఏ సేవకుని కూడా దేవుడు అవకాశం ఇవ్వలేదు. యేసుక్రీస్తు అంటున్నాడు, ఇది దేవుని యొక్క వశములో ఉన్నటువంటి ఆ టైం. నోబడీ క్యాన్ నో వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో తెలియనటువంటి ఈ దుర్దినముల్లో, చెడ్డ దినముల్లో, ప్రమాదకర దినముల్లో సంగమా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకున్నటువంటి సమయాన్ని రెడీమ్ చేసుకోవాలి, విడుదల చేసుకోవాలి. దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన సమయం పెంచుకోవాలి. నేను చెప్తూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు, కానీ ఎంతమంది మీ సమయం పెరిగిందో నాకు తెలియదు. నాకేం చెప్పకండి, దేవునికే చెప్పండి. వాక్యం విన్న తర్వాత నేను 15 నిమిషాలు ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు నేను అర్ధగంట చేస్తున్నా అని దేవునికి చెప్తే దేవునికి సంతోషపడతాడు. వింటున్నారా? మీ సమయము దేవునికి ఎక్కువ ఇవ్వాలి. మీ జీవితం దేవునిది కాబట్టి దేవునికి సమయం ఇవ్వాలి. మొదటిది ఏమడుగుతాడు దేవుడు? హృదయాన్ని అడుగుతాడు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. రెండవది నీ కాలం, నీ సమయం అంతా దేవుందే, ఏది నాది అనుకోవటానికి వీల్లేదు. యూత్ చాలా మంది ఏమనుకుంటారు, పెద్దోళ్ళు కదా వాళ్ళు, పెద్దోళ్ళు ఇంకా వాళ్ళ కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు భక్తి ప్రార్థన అంటారు. మనం వీ షుడ్ ఎంజాయ్ అనే ఆ మాటల్లో లోకం ఉంటుంది. క్రైస్తవ పిల్లలు ఉండరు మంచోళ్ళు. క్రైస్తవ పిల్లలు కనీసం కొంత సమయమైన దేవునికి వాళ్ళు అప్పగించుకుంటారు. మూడవది దేవుడు మనల్ని మన యొక్క భాగం అడుగుతుంటున్నాడు. దేవునికి ఒక భాగం ఉంది. ఇది దేవుడు మీ జీవితాల్లో ఉన్న భాగాన్ని ఆయన అడుగుతుంటున్నాడు. ప్రథమ భాగము, ప్రథమ ఫలము, మొదటి ఫలాన్ని దేవుడు తన యొక్క ప్రజల నుంచి ఆయన అడుగుతుంటున్నాడు. నాకు తీసుకొని రమ్మంటున్నాడు. నా సన్నిధికి మీరే తీసుకొని రండి అంటున్నాడు మలాకి గ్రంథంలో. మీరు దాన్ని తీసుకురావాలి. ఇట్స్ ఆల్ మైన్, అంతా నాదే అంటారు. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో తెలీదు. ఇట్ చేంజెస్ యువర్ లైఫ్, డ్రాస్టికలీ చేంజెస్ యువర్ లైఫ్. మీరు ఒకవేళ దాన్ని మీరు టెస్ట్ చేసి చూసుకోండి. మలాకి చెప్తున్నాడు కదా, దేవునికి ఇచ్చి పరీక్షించమంటున్నాడు. అంతా నీకు ఇచ్చిన కదా దేవా, ఇప్పుడు నన్ను ఎట్ట బతికిస్తావు చూస్తా అని అట్లా పరీక్షించమంటున్నాడు. కానీ మనం నాది, చిన్నపిల్లలాగా నాది, నేను ఇంతే ఇస్తా, ఇంతకే ఇస్తా, ఇంతనే ఇస్తా, అంతే ఇస్తుంటాం. దేవుని యొక్క ప్రజలముగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఇది ఇక్కడ లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తున్నాం కదా, ఈయుడి మీకు దేవుడు ఇస్తాడు. వెన్ యు గివ్ గాడ్ గివ్స్. ఇచ్చేది ఒక సంతోషంగా ఇవ్వాలి.
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 6:38 ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, ఈయుడి మీకు అప్పుడు ఇయ్యబడును. ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. మీరు చదువు రానప్పుడు చదువు అడిగిన, ప్రభువా నాకు చదువు ఎక్కలేదు, నాకు జ్ఞాపకం ఉంటలేదు, ఎగ్జామ్లో సరిగా రాయలేకపోతున్నా, నాకు సహాయం చేయి అంటే దేవుడు సహాయం చేసి నీకు పాస్ అయ్యేటట్టు చేశాడు, ఒక ర్యాంక్ వచ్చేటట్టు చేశాడు. దాన్ని బట్టి ఉన్నత ఉద్యోగాలకు పోయినాం, ఒక మంచి ఉద్యోగాలకు పోయినాం. ఉద్యోగానికి పోయినాక ఉద్యోగం కూడా ప్రభువా ఇతర ఏదైనా నాకేం పని వస్తలేదని దేవుడిని అడిగితే దేవుడు నీకు పని ఇచ్చాడు. పని ఇచ్చిన తర్వాత ఇది నా ఉద్యోగం, ఇది నా చదువు, ఇది నాది, నేనే అనేటటువంటి భావాలతో మనం ఉండడానికి దేవుడు అనుమతించటం లేదు. దేవుడు ఇచ్చాడు. నీ ప్రాణమైనా, నీ ఉద్యోగమైనా, నీ ఊపిరైనా అది దేవుని వలన కలిగింది. కాబట్టి దేవునిది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. గివ్ అండ్ గాడ్ విల్ గివ్ యూ మోర్. దేవునికి ఇస్తే దేవుడు నీకు రెట్టింపు ఆయన అనుగ్రహిస్తాడు. ఇచ్చుట ఎంతో ఆనందం, ఇచ్చటం ఎంతో ఆనందం. దేవునికి ఇవ్వటం ఆనందించాలి. ప్రభువా పోయినసారి నేను నా కవర్ ఒక 1000 రూపాయలు ఇచ్చాను, ఈసారి 2000 ఇస్తా, ఈసారి 3000 ఇస్తా. ఇంక్రీజ్ ఇట్, పెరగాలి. కొంతమంది ఇది పెరగదు. చాలా చర్చిలో నేను చూసిన జైపాల్ సార్ వాళ్ళు నేను నడిపించినప్పుడు వచ్చే 100 రూపాయలే, మళ్ళా నేను వచ్చేంత వరకు కూడా 100 రూపాయలే. 100 దాటదు, 100 ఎక్కదు, 100 దిగదు, 100నే బోందా అన్నీ ఆగిపోతుంది. 100 కాడ కాదు. దేవుడు కొంత కొంత నీకు కలిగించిన దీవెనను బట్టి, దీవెన కలగలేదు అనుకుందాం, ఒకవేళ ఆ ఇచ్చిన వ్యక్తికి దీవెన కలగలేదు అనుకుందాం, వాళ్ళు ఇవ్వటం సరిగా లేదన్నట్టు. ఇస్తే దీవెన కలుగుతుంది, దీవెన కలిగితే నువ్వు ఇస్తూనే ఉంటావు. ఇట్ మల్టిప్లైస్. దేవుని లెక్కలు మనకు అర్థం కావు. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే 4+4 ఆలోచన చేసుకుంటాం. 4+4 ఎంత? 8 కదా. 4కు 4 వస్తే చాలు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు 4x4 అంటాడు. ఎంత? ఓ మల్టిపుల్ కదా. 4+4 ఈజ్ మ్యాన్స్ క్యాలిక్యులేషన్, 4x4 ఈజ్ గాడ్స్ క్యాలిక్యులేషన్. నువ్వు దేవుని సన్నిధికి 4 ఇంతలు నువ్వు తీసుకుని వస్తే దేవుడు నిన్ను అంతగా రెట్టింపుగా నిన్ను దీవిస్తాడు. వెన్ యూ గివ్, గివింగ్ ఈజ్ ఏ జాయ్. నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటున్నాం. ఇంకా పెద్దగా నేర్చుకోకపోతే మనకు దానివల్ల ప్రయోజనం లేదు. గివింగ్ ఈజ్ ఏ జాయ్. దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మొదట దేవుని భాగం. ఏ భాగము? మలాకీ గ్రంథంలో చెప్తాడు కదా, మలాకీ 3:10 ఏమంటున్నాడు? మలాకీ 3:10లో దేవుడు తన దాసం ద్వారా చెప్తున్నాడు, నా మందిరంలో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడ ఉండాలంట? మందిరంలో ఉండాలి. మీరు నేరుగా ఇచ్చేది కాదు. మీరు నేరుగా ఇచ్చేది మీ ఇష్టం, అది దేవుడు మీతో లెక్క చూసుకుంటాడు. మందిరానికి 10వ భాగము తెమ్మని దేవుడు చెప్తున్నాడు. మన 10వ భాగం మందిరానికి తేవాలంట. మిగతా మీరు ఇస్తున్నాం, అక్కడ ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం అంటే మీరు ఎక్కువ ఇస్తే మీ ఇష్టం. కానీ 10వ భాగము దేవుంది. మందిరములో ఏముండాలి? ఆహారం ఉన్నట్టుగా సమృద్ధి ఉండాలి. మందిరంలో సమృద్ధి ఉండాలి. వింటున్నారా? ఇక్కడ మనకు వచ్చే ఆదాయం మన అట దాచిపెట్టుకొని ఎవరొకరు తినటం కాదు. వీ హ్యావ్ టు వర్క్. సేవ చేయాలి. మందిరాలు కట్టించడానికి మనం సహకరించగలగాలి. సువార్త పరిచర్య జరిగించడానికి మనకు మందిరంలో ఆహారం ఉండాలి. మిషనరీలను పంపించడానికి మందిరంలో ఆహారం ఉండాలి. చాలా అవసరాలు ఉన్నాయి. మనం ఇచ్చేది ఏ కొరకు సరిపోవట్లేదు. ఈ సంవత్సరం వరకు దాదాపు వచ్చే నెల వరకు కూడా మనకు దీని మీద తీసుకుని అప్పు కడుతూనే ఉన్నాం. టిల్ నెక్స్ట్ మంత్ వరకు. నెక్స్ట్ మంత్ తర్వాత మనకు కొంత బచావత్ ఉంటుంది. వింటున్నారా? మనము అంటే మన ఆదాయము మందిరానికి తీసుకుని వస్తే, మందిరానికి తగిన అర్పణ మనం తీసుకుని వస్తే మందిరము ఆహారం చేత నింపబడుతుంది. మనం ప్రతి వారం మనం అనేకులకు భోజనం పెట్టగలగాలి. ప్రతి వారము మనం దేవుని సన్నిధిలో అనేకులను చేర్చుకోగలగాలి. వింటున్నారా? మందిరాలు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారమ్మా.
మనకు స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ కొంతమంది, వాళ్ళు మనతో ఆరాధన చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి బయట భోజనం పెడితే మనకి ఎంత దీవెన. విల్ బి బ్లెస్డ్. నీ ఆహారంలో ఒక ముద్ద వాళ్ళకు పెడుతున్నావు. పెట్టాలంటే మనకు ఆహార మందిరంలో ఆ 10వ వంతు రావాలి. మనం వీళ్ళకే కాదు, దూరం నుంచి ఆటోలు కట్టుకొని వచ్చేటోళ్ళు ఉన్నారు. మనం ఆన్లైన్ ప్రేయర్ పెడితే దూరం నుంచి ఆటోలు కట్టుకొని వస్తున్నారు తెలుసా. వాళ్ళకి ఎవరు ఇవ్వాలి మరి ఆటో ఛార్జ్ వాళ్ళు ఏం అడుగుతలేరు. అయ్యా మీ దగ్గర ప్రార్థన చేపించాము, మాకు నెతికి 100 రూపాయలు ఇచ్చి పంపండి అని ఏమంటలేరు వాళ్ళు. ఇది కూలి కాదు. వాళ్ళ ప్రయాణపు ఖర్చులు మనం కనీసం పెట్టుకోవాలి. పాపం మనల్ని ప్రేమించి వస్తున్నారు. మనము పోవాలి వాళ్ళ దగ్గరికి. మనం పోవాలంటే మనకు డబ్బు కావాలి కదా, వాళ్ళు రావాలంటే వాళ్ళకు డబ్బు కావాలి కదా. ఎక్కడొస్తుంది? మందిరపు నిధిలో నుంచి దాన్ని ఖర్చు పెట్టుకోగలగాలి. మందిరంలో ఆ సమృద్ధి ఉండాలి. 1000 రూపాయలు ఇప్పుడు ఈ ఆటో కంటే 1000 కాదు 1500 ఇచ్చి పంపించగలిగే కృపా దేవుడు మనకు అనుగ్రహించాలి. చేస్తారా? ప్రార్థన చేస్తారా? ప్రభువా మందిరములో నిండాలి. అంటే సమృద్ధి కనబడాలి. ఇది ఉంది, ఫలానా విద్యార్థికి ఏదైనా కొంచెం సాయం చేద్దాం, 2000 3000 ఇద్దాం, ఓకే, ఎంత బాగుంటుంది. ఎవరో ఒకరు చనిపోయారు, అక్కడెక్కడనో ఒక పాస్టర్ చనిపోయాడు, ఆయనకి ఏం పైసలు లేవు, మనం ఇద్దాం ఒక 5000. ఎవరో మందిరం కడుతున్నారని వస్తారు, అయ్యా మేము మందిరం కడుతున్నాం, మన మంచి కనబడుతుంది కదా, కనబడేసరికి ఈ మందిరస్తులు మనకి ఏమైనా సాయం చేస్తారని వస్తారు. తెలియదు మనకు వాళ్ళు ఎవరో, కానీ అయ్యా మేము పలానా ఊళ్ళో మేము మందిరం కడుతున్నాం అంటే ఏ లెక్క చూడకుండా ప్రభువా దీంట్లోంచి ఒక 5000, ఇంకా దేవుడు అనుగ్రహిస్తే 10,000 మనం ఇవ్వగలుగుతాం తెలుసా. ఎందుకంటే మన దగ్గర పెద్ద కమిటీలు, తీర్మానాలు, పెద్ద డెసిషన్ మేకర్స్, కొట్లాడే వాళ్ళు, పోట్లాడే వాళ్ళు, ఆటంకపరిచే వాళ్ళు లేరు మన దగ్గర. పెద్ద పెద్ద చర్చెస్లో అవన్నీ ఉన్నాయి. మన చర్చికి ఒక పెద్ద చర్చి 20,000 రూపాయలు ఇయ్యనికే వాళ్ళు 3 సార్లు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంట 3 సార్లు. అంటే మనది ఒకటే కాదు, వేరే వేరే పాయింట్స్ అయినా కానీ 3 సార్లు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మాట్లాడి ఫలానా ఎక్లేషియా చర్చ్ అంట, మాబనవల్ అంట కడుతున్నారంట, వాళ్ళకి మనం ఏమైనా సాయం చేద్దామంటే ఒకడు ఇయ్యమంటాడు, ఒకడు ఇద్దంటాడు, క్యాన్సల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ అప్లికేషన్ ముందర పెట్టుకొని ఫలానా చర్చికి మనం సాయం చేద్దామా, ఇద్దాం కానీ అంత అవసరమా, చాలా డేస్ అదంతా అవసరం లేదు, దేవుని ఇద్దామా అంతే, వద్దు అంతే. అంతేగాని మనం చేయగలుగుతాం. ఇండిపెండెంట్ చర్చెస్కున్నటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు సంఘాలకు ఇచ్చాడు. మన మందిరము ఆహారంతో నింపబడాలి. ఎవరు నింపుతారమ్మా? మనమే నింపాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముందర ఉన్న ఆ కట్ట మీద ఖాళీగా ఉండేది. మోసారి 25,000 అప్పటిదప్పుడు తీసుకుని వచ్చి, అయ్యా ఇది కట్టిస్తే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, కింద పడకుండా ఉంటారు అన్నాడు. నేనేం అడగలేదు, ఆయన అనుకున్నాడు, తెచ్చి ఇచ్చాడు. ఆయన తెచ్చిస్తే దానికి 18,000 అయినాయి, ఇంకా 6,000 మిగిలినాయి. 6,000 మిగిలితే కింద ఉన్న సింకులు పెట్టించాను. చెప్పిన నేను మోసారికి, సార్ నువ్వు 25,000 ఇస్తే 18,000 ఆ పని అయిపోయింది, 6,000 ఆ సింకులు అయిపోయినాయి. చూసి డబ్బు ఎంత దేవుడు తన బిడ్డల ద్వారా అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కడెక్కడో కష్టపడి తీసుకుని వచ్చారు, మీవి తీసుకుని వచ్చారు. ఇది మనం కూర్చున్న స్థలం, ఈ 10 ఈ పైన ఏమంటారు, ఈ ఫ్లోర్ వేసేటప్పుడు నాకు కొంచెం డబ్బు తక్కువ అనిపించింది. పక్కనే మనోహర్ సార్ ఉన్నాడు. మనోహర్ సార్ ఏమంటలేదు, పైసలు తీసుకురాప్ప అంటే పోయి పైసలు తీసుకొచ్చిండు, 1,00,000 రూపాయలు తీసుకొచ్చిండు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ గివ్స్. కానీ నేను అడిగేంత వరకు ఆగొద్దు. మందిరం యొక్క అవసరత చూడండి, రాయండి, కావాలంటే ఆ కవర్ మీద రాయండి, ఇది మిషనరీ పరిచర్యకు వాడండి అని రాయండి. మన దగ్గర నుంచి ఎవరు మిషనరీ లేరు కదా. ఎవరైనా ఒక చోటికి మిషనరీ పోతున్నారంటే మీరు ఇచ్చే 20,000 25,000 నేను వాళ్ళకి ఇస్తాను, ఇచ్చి మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, ఇచ్చి వాళ్ళతో ప్రార్థన చేస్తారు. ఒక మిషనరీ మీ కొరకు, ఒక దూరదేశం మిషనరీ అంటే తెలుసా? సువార్థికుడు తెలుసా? సువార్థికుడు అంటే పక్కన గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పి మళ్ళీ ఇంట్లో వచ్చి ఉంటాడు. మిషనరీ అట్లా కాదు, వెళ్ళి అక్కడనే ఉంటాడు, వాళ్ళతోటే ఉంటాడు, వాళ్ళ కల్చర్లో ఇమిడిపోతాడు, వాళ్ళతో మమేకమైపోతాడు, వాళ్ళ దగ్గర ఉండి క్రీస్తును
ప్రకాశిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తికి కనీసం 25,000 కావాలా ప్రతి నెల. ఎక్కడొస్తాయి? పెద్ద పెద్ద చర్చెస్ అనుకుంటాం, కానీ వాళ్ళ లెక్కలన్నీ వేరే. వాళ్ళని ఏమనం మనం వాళ్ళ విధానం అది కాబట్టి మనం వీఆర్ నాట్ జడ్జింగ్ దెమ్, వాళ్ళని ఏమంటలేం. మనం చేయగలమా? ఒక మిషనరీని పంపించలేమా? లేకుంటే పంపించిన ఒక మిషనరీని ఆదుకోలేమా? మందిరములో ఏముండాలి? ఆహారం ఉండాలి. ఆహారం అంటే మనం తిండి అనుకుంటాం అనమాట. ఆహారం అంటే బువ్వ కావాలి. బువ్వ కాదు, మందిరము ద్వారా ఆశీర్వాదాలు పోవాలి. బి ఏ బ్లెస్సింగ్ టు సమ్వన్. దేవుని సంగమా, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు మందిరానికి వచ్చిందంటే ఆశీర్వాదం రావాలి. మీరు ఎక్కడైనా కానీ మందిరం నుంచి పంపించబడ్డారంటే ఆశీర్వాదం పోవాలి. యువర్ బ్లెస్సింగ్ షుడ్ గో త్రూ చర్చ్. నేను అందుకే చాలాసార్లు మీతో అంటుంటాను, మనం మందిరం నుంచి చేద్దాం. మందిరం నుంచి చేసే సేవకు ఒక లెక్క ఉంటుంది. ఒక 3 సేవకులను మనం ఆదుకున్నాం అనుకోండి, ఆ సేవకులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసే పని పైన మనకు కొంత అవకాశం ఉంటుంది మనం చూడటానికి. వాళ్ళు మనతో కలిసి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్గా మీరు చేస్తామంటే దానికి లెక్కపత్రాలు ఉండవు. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుని బిడ్డలారా, మన భాగమును దేవుడు అడుగుతుంటున్నాడు. 10వ భాగము దేవుని సొమ్ము, అది ధారాళముగా దేవునికి ఇమ్ము అని ఒక మంచి పాట రాశారు. 10వ భాగం దేవునికి ఇవ్వాలి. వచ్చే వారం మనం కృతజ్ఞతార్పణ పండుగ జరిగించుకుంటున్నాం. 11, 12 తేదీల్లో. 11వ తేదీ ఉదయం మనం 10:30 గంటలకే, మళ్ళీ ఇట్లా రాకండి మీ ఇష్టం వచ్చినట్టు, 10:30 గంటలకే రండి. 10:30 to 1:30 వరకు మనం ఇక్కడే ఉంటాం. భోజనాలు ఇక్కడే ఉంటాయి. చెప్పండి, మీరు చెప్పండి, మీకున్న స్టేటస్లో, మీకున్న వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి. నేను పెట్టిన ఇన్విటేషన్ పెట్టి రమ్మని చెప్పండి. రాకపోదురు కాక, కానీ మనం అయితే చెప్దాం. వీ ఇన్వైట్ దెమ్, రండి మా చర్చికి రండి. మనం వాళ్ళ నుంచి ఏం ఆశించాం, తెచ్చేదంతా మనం తెస్తాం. వాళ్ళకు మనం కేవలం గౌరవించి, వాళ్ళని ప్రార్థించి, వాళ్లకు బ్లెస్సింగ్గా మనం పంపిస్తాం. హల్లెలూయా. వింటున్నారా? మనం వాళ్ళని పిలుస్తున్నా అంటే ఇంకా వాళ్ళు కూడా ఏదో 500, 1000 పట్టుకొని రావాలని వాళ్ళని మనం పిలుస్తలేం. బట్ ఇన్వైట్ దెమ్, రండి, మాతో కలిసి సంతోషించండి, మా మందిరంతో కలిసి సంతోషించండి. వింటున్నారా? శనివారము ఇది బయట ఉన్న సంఘాల నుంచి మనం ఎవరినైనా ఇన్వైట్ చేసి శనివారమే రమ్మనండి, ఉదయమే రమ్మనండి. చాలా మంది సాయంత్రం అనుకుంటున్నారు. పోయినసారి నాకు 2-3 ఫోన్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అన్నారు. నేను పరేషాన్ అయ్యాను. ఏ మీటింగ్ అంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. అరే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సాయంత్రం కాదు, మాది ఉదయాన్నే ఉంటుంది. అయ్యో అట్లా నా సార్ అంటున్నారు. సో కమ్యూనికేషన్ ఈజ్ అవర్ ఫెయిల్యూర్. మనం చెప్పాలి వాళ్ళకి. నేను కూడా దాంట్లో మారుస్తాను. శనివారం ఉదయమే ఉంటుంది, శనివారం సాయంత్రం ఉండదు. మళ్ళీ ఆదివారం ఉదయం మనకు ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత మనం దాని కొరకై తెచ్చిన వస్తువులను వేలను వేసి మందిరమును మనము ఆహారంతో నింపుదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా నింపుకుందాం. ఏది అడిగినా కాదనకుండా నింపుకుందాం. దేవుని ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉందాం. మందిరం మనం దాంట్లో భాగస్థులమైతే మనకు ఆనందం వస్తుంది. మనం ఈ పుచ్చుకునే వారం కాకుండా ఇచ్చే వారంగా ఉండాలంటాడు. వి షుడ్ గివ్ అండ్ గివ్. ఇది మీకు చెప్తే కొంచెం ఇంకెక్కడ గివింగ్ సార్ అంటారేమో, కానీ బట్ గివింగ్ హ్యాస్ ద బ్లెస్సింగ్. కాబట్టి ఈ ఆశీర్వాదం మనం కూడా పొందుకునేటట్టుగా దేవుడు మనల్ని దీవించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని ప్రజలమైన మనల్ని, దేవుని సంఘమైన మనల్ని, దేవుని యొక్క బిడ్డలం అనుకుంటున్న మనల్ని దేవుడు హృదయం ఇమ్మంటున్నాడు. అంటే మన హృదయాలు మన వశంలో ఉండకూడదు. దే షుడ్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చేతుల్లో హృదయాలు ఉండాలి. ఆయన చేతుల్లో ఉంటే దాన్ని చక్కగా అలంకరిస్తాడు, మధురంగా చేస్తాడు, సుమధురంగా ఈ లోకానికి అందిస్తాడు. ఇదిగో నా ప్రజలను లోకానికి చూపిస్తాడు. మన హృదయాలతో పోతే అసూయ, ద్వేషం, కపటం, మోసం, నాటకం, ఈ కంపరంతో పోతే అది దేవుని హృదయం కాదు. దేవునికి ఇవ్వబడిన హృదయం అట్లుండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని దేవునికి ఇద్దాం. రెండవది, దేవునికి సమయాన్ని ఇద్దాం. లెట్స్ గివ్ అవర్ టైం టు గాడ్. కళ్ళు మూసుకోండి. వీఆర్ ప్రేయింగ్.
డోంట్ లుక్ అరౌండ్, అక్కడిక్కడ చూడకండి. మన సమయాన్ని దేవునికి ఇద్దాం. 24 గంటల సమయం ప్రతిరోజు, సంవత్సరం అంతట్లో 356 రోజులు. ఎంత సమయం మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అలా కాకుండా దేవునికి సమయం ఇద్దాం. దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని దేవుని చేతుల్లో పెట్టండి. దేవుడు మీ చేతుల్లో మంచి భవిష్యత్తును పెడతాడు. మూడవది, దేవునికి ఇయ్యండి. ఇయ్యుడి మీకు ఇయ్యబడినని యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఇఫ్ యు గివ్ 1, గాడ్ గివ్స్ 10. ఆయన పదంతలుగా దీవిస్తానన్నాడు. కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండేటట్టుగా దీవిస్తానన్నాడు. మీరు యొక్క సంచులు చిల్లు పడకుండా ఉండడానికి దేవుడు దీవిస్తానంటున్నాడు. మనం చిల్లుపడ్డ సంచులనే దానికి మాసికలు వేసుకొని తిరుగుతున్నాం. వద్దు మనకు అట్లా. వీఆర్ ఎ బ్లెస్సింగ్ పీపుల్. మనం దీవించబడ్డ ప్రజలం. మన 1 రూపాయి కూడా దీవించబడ్డదే.